హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమాస్ కిచెన్ నైట్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? చాలా సింపుల్ అండి. ఇలా చేశారంటే కనుక ప్లేట్లు లాగించేస్తారు అంతే. అందుకోసం నేను ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఎగిన తర్వాత ఎగ్స్ కూడా కొట్టుకోవాలి. అందులో నేను 4 గుడ్లు కొట్టుకున్నాను ఫ్రెండ్స్. మీకు రైస్ బట్టి మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం ఏగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఆ మిశ్రమంలో మనం ఏదైతే రైస్ ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం కలిసిపోవాలి ఫ్రెండ్స్, కొంచెం కూడా పొడి పొడిగా అనిపించకూడదు. తర్వాత రైస్కి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారము, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకుంటే రెడీగా అయిపోతుంది మన ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సేవ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.